హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 23న అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నారు. అలా ఆయన ఊరవకొండలో మీటింగ్కు హాజరవుతారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని వివరించారు. ఏపీలో రాజకీయ పరిణామాలు మారిన వేళ ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభ ఇదే కావడంతో దాని మీద సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. ఈ వారంలోనే జగన్ సొంత చెల్లెమ్మ వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్గా ప్రమాణం చేశారు. ఆ వెంటనే ఆమె రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు కూడా చేశారు. ఆమె జగన్ని నేరుగానే అటాక్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా సహా మరే విషయాల్లోనూ కేంద్రం మీద ఒత్తిడి పెంచలేదని కూడా తప్పుపట్టారు. బీజేపీతో వైసీపీ రాజీ పడిందని కూడా షర్మిల కామెంట్స్ చేశారు. ఇక ఏపీలో అభివృద్ధి లేదు, కనీసం జీతాలు కూడా సకాలంలో అందడం లేదంటూ వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. ఇవన్నీ వైసీపీకి మంట పుట్టించేలా దాని మీద గత 2 రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి చాలామంది నేతలు కౌంటర్లు ఇచ్చారని తెలుసుకోవచ్చు. అయితే జగన్ చెల్లెలు ఈ విధంగా అన్నం మీద విమర్శలు తీవ్ర స్థాయిలో చేయడంతో జగన్ కూడా దానికి ధీటైన బదులు ఇస్తారా అన్న చర్చకు తెరలేస్తుంది. సాధారణంగా జగన్ ఎవరిని డైరెక్ట్గా పేరు పెట్టి విమర్శించరు. ఆయన ఒక్క చంద్రబాబునే నేరుగా విమర్శిస్తారు. పవన్ పేరు ఆయన ఎప్పుడూ ప్రస్తావించలేదు. ప్యాకేజీ స్టార్ అనే దళిత పుత్రుడని విమర్శిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు షర్మిలకు జగన్ కౌంటర్ ఇస్తారా లేదా అన్నది చర్చగా ఉంది. కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఆమె కూడా వైఎస్ఆర్ వారసుడే. అందువల్ల ఇప్పటి నుంచే గట్టిగా కౌంటర్ చేయకపోతే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. లైట్ తీసుకుంటే ఇబ్బంది అంటున్న వారు చాలామంది ఉన్నారు. నేరుగా తన ప్రభుత్వం మీద తన మీద షర్మిల చేసిన కామెంట్స్కి జగన్ అదే స్థాయిలో జవాబు చెబితేనే బాగుంటుందని అంటున్న వారు చాలామంది ఉన్నారు. జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు. అలాగే జగన్ అయితే గతసారి మీటింగ్లో తన కుటుంబాన్ని చీల్చుతున్నారని చంద్రబాబుతో సహా విపక్షం మీద విమర్శలు చేశారు. ఈసారి ఆయన కాంగ్రెస్ మీద కూడా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయాల్లో ప్రత్యర్థుల విషయంలో విమర్శలు చేస్తారు. ఎందుకంటే విమర్శలు చేస్తే అవతల వారి ప్రాధాన్యత పెరుగుతుందని, అప్పుడు తామే కోరి పెంచినట్లుగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఆ లెక్కలు వేరేగా ఉంటాయి. అందుకే జగన్ ఇండైరెక్ట్గానే కౌంటర్ ఇవ్వవచ్చని అంటున్నారు. అది కూడా ఏపీకి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, అడ్డగోలు విభజనతో పాటు ఏపీ ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు కావడానికి కాంగ్రెస్సే కారణమని విమర్శలు చేయవచ్చని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఎలా రియాక్ట్ అవుతారో.